కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 19వ అధ్యాయం 1 నుండి ప్రియులారా 5వ వచనం వరకు వాక్యాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. 5వ వచనం: కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తూ పాదాలు పట్టుకుంటున్నాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు తండ్రికి జ్యోతిర్మయుని ద్వారా అనుగ్రహించు మహాదేవుడవు నీవే కదా. కన్న తండ్రి, మీ కృపా బాహుల్యంలో దర్శించి ఆదరించి బలపరిచి వాక్యం చేత మాతో మాట్లాడండి. దేశాల మధ్య సమాధానాన్ని, వాతావరణంలో మీ కృపను విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పునయు నడిపించండి, దీవించండి. యేసునామమున అడిగి వేడుకుని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలీలు సీనాయి పర్వతముండిన అరణ్యానికి నడిపించబడ్డారని మనం వింటున్నాం. అప్పటికి వారు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన కాలం 3 నెలలు అని మనకు అర్థమవుతున్నది. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు అనబడినటువంటి యాకోబు కుటుంబీకులకు దేవుడు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చుటకు గాను దేవుని పర్వతమైన సీనాయి పర్వతం మీదకి దైవజనుడైన మోషేను రమ్మని చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మోషే పర్వతమునకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి ఇలాగున ప్రభు సంభాషణ చేయబోతున్నారు. ప్రియులరా, ఇక్కడ జరిగిన విషయం ఇలాగున దేవుడు ఎప్పుడైతే మోషేని పిలిచాడో మోషే పర్వతం మీదకి వెళ్ళారు. మోషే పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ప్రభువు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ. లక్షలాది మంది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి నడిపించబడిన పర్వతం ఎక్కిన అనుభవం ఒక్క మోషేకు మాత్రమే కలిగింది. ఆ మోషే దేవునితో మాట్లాడాడు. ఆ మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఇదిగో మన జీవితంలో కూడా మందిరానికి వెళ్ళిన వాళ్ళందరితో ప్రభు మాట్లాడు, బైబిల్ పట్టుకుని తిరిగిన వాళ్ళందరితో కూడా ప్రభు మాట్లాడు.
తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన ప్రభు వారితో మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఆత్మీయ శిఖరములకు ఎక్కగలిగిన అనుభవంలో ఉంటారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఏంటి ఆత్మీయ శిఖరాలు అంటే, దేవుని వాక్యంలో ఇలా ఉంది, నా ప్రాణము తల్లడిల్లగా నేను బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటాడు కీర్తనకారుడు. అంటే ఎత్తైన స్థలం ఒక ప్రార్థనా జీవితం. కర్మేలు పర్వతం ప్రార్థన, మోరియా పర్వతం ప్రార్థన, సినాయి పర్వతం ప్రార్థన. దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అంటారు. అంటే ఎత్తైన శిఖరం, ఎత్తైన స్థలం అనేది ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుదలను కలిగి ఆత్మీయ శిఖరపు అనుభవాలలో ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. లక్షలాది మంది విడిపించబడి వచ్చినా మాట్లాడింది దేవుడు మోషేతోనే. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి మీరు ఎంతకాలంగా మందిరానికి వెళుతున్నారు? నువ్వేనాడైనా దేవుని స్వరాన్ని విన్నావా? ఓ దర్శనం ద్వారా, ఓ కళ ద్వారా, ఓ ప్రార్థనలో నుండినప్పుడు నువ్వు ప్రభు స్వరాన్ని విన్నావా? సమూయేలుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఆదివారం వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం దేవుని తట్టునకు త్రిప్పగలిగితే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతారు కదా. ఆత్మీయులారా, మనము ఎత్తైన ఆత్మీయ శిఖరపు అనుభవాలకు మనం వెళ్ళాలి. మోషేతో ప్రభు మాట్లాడుతున్నారు అచ్చట. ఇప్పుడు ఆ తర్వాత 5వ వచనంకి వచ్చేసరికి, ఇదిగో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నారు ప్రభు. నా స్వకీయమైన సంపాద్యం మీరు, నా స్వకీయమైన సంపాద్యము మీరు అంటున్నాడు. ప్రియులారా, ఏంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితి అంటే, మనము దేవునికి స్వకీయ జనాంగంగా ఎప్పుడు మారుతామంటే, ప్రభు ఒక చిన్న మాట చెప్పారు అక్కడ. మొదటిగా నా మాట శ్రద్ధగా విని అంటున్నాడు. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా, దేవుని మాట వినున్నప్పుడట ఒక వ్యక్తి శ్రద్ధగా వినాలి అంటున్నారు. బైబిల్ అదే సెలవిస్తుంది, వినుటకు వేగిరపడువారు మాటలాడుటకు నిదానించువారునై ఉండాలని. నిశ్చయంగా ప్రియులారా, ఎవరి జీవితంలోనైతే దేవుని మాట వింటారో ఆ మాట వినిన అనుభవము నుండి ఆయన నిబంధనను అనుసరించి దాన్ని ఎవరి జీవితంలోనైతే అలవరుచుకు నడుస్తారో వారి జీవితంలో ఆయన గొప్ప మేలు చేసి తమ్మును ఆయనకు స్వకీయ జనాంగముగా ఆయన ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం. దగ్గరగా 430 సంవత్సరాల కాలం ఐగుప్తులో సృష్టికర్త అయిన దేవుని సన్నిధి, ఆరాధన, బలిపీఠం లేని జనాంగం వాళ్ళు. ఇప్పుడు వారితో ప్రభువారు అంటుంది, ఇదిగో గడిచిన జీవితం నీది ఎలా ఉందనేది నేను అడగట్లేదు, ఇదిగో ఇప్పుడైనా మీరు నా మాటను శ్రద్ధగా వినండి. దేవుని మాట ఏ వ్యక్తి అయితే మొదట వింటాడో అతడు గ్రహించుకుంటాడు. గ్రహించుకున్న వ్యక్తి ఆచరించి ఆధ్యాత్మిక పదంలో నడిపించబడతాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇజ్రాయేలీలు దేవునికి స్వకీయ సంపాద్యముగా ఎలాగున మారగలుగుతున్నారంటే దేవుని మాట వినుట వలన. మరి ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియులారా, నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని మాట చొప్పున నడవగలుగుచున్నావా? దేవుని మాటను అనుసరిస్తున్నావా? ఒకవేళ నీవు అలాగుననే నడిచిన ఎడల
మహోన్నతుడైన దేవుడు తన కృప మీకు చాపక, తన కృపను మీ ఎడల కనుపరచక ఉండనే ఉండరు. తప్పక ఆయన కృపను అనుగ్రహిస్తారు. ఇజ్రాయేలు నా ముద్దు బిడ్డ అంటూ వీరేగా సాక్ష్యాన్ని పొందింది. గ్రద్ద రెక్కల మీద తన పిల్లలు మోసినట్లుగా ప్రభువే కదా వారిని మోసింది. మరి ఈ మాటలు వించిన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ఆత్మీయ శిఖరపు అనుభవాలకు వెళుచు ఆయన మాట విని అనుసరించి నడిచిన ఎడల మనము దేశంలో ఏ ప్రక్కనున్న ప్రపంచంలో ఏ దిక్కునున్నా మనము ప్రభువునకు స్వకీయమైన సంపాద్యముగా మారుతున్నాం. ఆమేన్. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. మీ సన్నిధి సహాయమును అనుగ్రహించండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.